కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవితమ్మ గారి ద్వారా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే, మీరిచ్చిన హామీలు అమలు చేసే చేతగానితనాన్ని మరిపింపజేయడానికి ఇవన్నీ అడ్డమైన పాలిటిక్స్ ఆడుతున్నారు మీరు. నువ్వేమన్నా గతంలో ఇచ్చిన హామీలు 10,000 మాత్రం ఇస్తున్నారు, బిచ్చం నేను 15,000 ఇస్తాను. ఇప్పుడేమంటున్నావు? మాట మార్చి 12,000 ఇస్తా అంటావు. మళ్ళీ ఏమంటావు? మొత్తం అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని, కేసీఆర్ గారిని ఆరోపణ నిందలు వేస్తూ మరి చేసే పరిస్థితులు ఏమంటావు? చేతగానే దద్దమ్మ నువ్వు. రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేసే దమ్ము లేకపోతే రాజీనామా చేసి విడిచిపెట్టదాన్ని. కానీ అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న అవుతుందో అది తాత్కాలికం. మాకు అదే విజయ సోపానంలో పనిచేసే ఫ్యూచర్లో. ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, 50 కోట్ల రూపాయలు ఏవైతే కేటాయించిన ప్రభుత్వం ద్వారా ఈ కార్యస్లో డబ్బులు ముట్టిన విదేశీ సంస్థకు చెందినటువంటి యాజమాన్యం గతంలో రేవంత్ రెడ్డికి కలవడం జరిగింది, అది దాచిపెట్టడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ గారే ఆ ఫోటో బయట తీసి పెడితే అవును కలిసి నాకు అని చెప్తాను. ఈ కార్ రేస్ జరపడం వల్ల హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. భారతదేశంలో కేవలం తెలంగాణ మాత్రమే ఈ ఈవెంట్ జరిగింది, ఎక్కడ జరగలేదు. దానివల్ల జరపడం వల్ల 700 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, ఇతర వ్యాపార సంస్థలకు. దానికి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నీకు చీత కంటిన్యూ చేయక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నావు. కాబట్టి రేపు పొద్దున ఈ కార్ రేస్ వాడు నీ పైన ఆర్బిట్రేషన్ కేసు వేస్తే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు, మూల్యం చెప్పి చెల్లించక తప్పదు. అది చేసే దమ్ములు లేక ఆరోపణ అంతా కేటీఆర్ మీద చేస్తున్నాను. నేను అంటున్నా, ప్రభుత్వ నిర్ణయం ఏదున్నా దాని ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రభుత్వం అనేది ఉంటారు. ఈ కార్ రేసులో నిర్ణయం తీసుకున్నా కానీ చెక్ పెట్టడానికి, రిమార్క్స్ రాయడానికి సంబంధిత సెక్రటరీ ఉంటాడు అరవింద్ కుమార్ గారు. ఆయన కూడా ఎందుకు పెట్టలే మీరు కేసు మీద? ఆయన మీద కేసు పెట్టు. తర్వాత ఏదైతే పొందింది అక్రమంగా డబ్బులు ఉంటున్నావో ఆ సంస్థను కూడా కేసులు పెట్టాలి. నువ్వు పెట్టే చేత కాదు నీకు. అరవింద్ కుమార్ రేపు పొద్దున అప్రూవల్ చేసి నిందలు మోపాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ పాలిటిక్స్ అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. అయినా కేసీఆర్ గారికి జేబులోకి వచ్చినాయి 50 కోట్ల రూపాయలు చెక్ ద్వారా పోయినాయి, సంస్థకు పుట్టినాయి. అవి తెలుసు. అవి ఏసీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఒక వ్యక్తికి లబ్ధి జరిగే విధంగా డబ్బులు తీసుకుంటే ఏసీబీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడైంది కేటీఆర్ గారికి? ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి, చెక్ ద్వారా పోయినాయి, క్యాష్ ద్వారా కాదు, అక్రమ అవసలే కాదు. దాన్ని పట్టుకుని ఘోరంతర కుండలు చేసి నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాను, ఈ రేవంత్ రెడ్డి మీకేమో అధిష్టాన వర్గం ఒకటే ఉన్నది. నీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను బట్టి గారికి అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అడుగుతున్నా, అదేవిధంగా శ్రీధరబాబుని అడుగుతున్నా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, జూపల్లి కృష్ణరావుని అడుగుతున్నా. మీకు అధిష్టానం ఒకటే ఏఐసిసి, కానీ రేవంత్ రెడ్డికి 2 అధిష్టాన వర్గాలు, ఒకటి ఏఐసిసి, ఇంకోటి బీజేపీ. దినమంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలుస్తాడు, రాత్రి అయితే బీజేపీతో కలుస్తాడు. ఇద్దరి అనుబంధం చాలా గట్టిగా ఉంది, మీరు తెలుసుకోవాలా. కేసు బుక్ చేసిండో లేదో ఈ జిల్లా ఈ పార్లమెంట్ సభ్యుడు అంటాడు కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదని, ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు. అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగానే గతంలో కవితమ్మ గారు జైలుకు పోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ జైలుకు పంపాలనుకుంటున్నారు. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి మీకు. మీరు 2 కూడా నేషనల్ పార్టీలు, కొట్లాడుకుని మీ ఇద్దరు కొట్లాడుకోండి.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం లేస్తేనే మోడీ మీద పడుతున్నాడు, అదే మీద పడుతున్నాడు. మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా బీఆర్ఎస్ పార్టీని పడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా.